మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 3కి 3 వైసీపీ గెలుచుకునే పరిస్థితుంది. ఒక్కటన్నా ఓ 25 మంది ఎమ్మెల్యేలు తమ వైపుకి వస్తే కొట్టేయచ్చని తెలుగుదేశం భావిస్తుంది. తెలంగాణకు వచ్చేటప్పటికి ఉన్నటువంటి తాజా లెక్కల ప్రకారం 64 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం, మరోవైపున 39 సీట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుచుకోవడం, 7 సీట్లను ఎంఐఎం గెలుచుకోవడం, 8 సీట్లను బీజేపీ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి అంశం. ఈ దఫా ఎవరికి ఎన్ని వస్తాయి? 3 ఉన్నాయి. 3ట్లో కాంగ్రెస్కి 2, బీఆర్ఎస్కి 1 స్థానం దక్కేటువంటి పరిస్థితి ఉంది. ఒక అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు అవసరం. ముగ్గురికి 90 పోను, మిగిలేది 29 ఓట్లు. ఇందులో కాంగ్రెస్కి 4, బీఆర్ఎస్వి 9 ఉన్నాయి. 4వ అభ్యర్థిని నిలిపితే కనుక అప్పుడు సమస్య వస్తుంది. మిగిలిన పార్టీల మద్దతు అనివార్యమవుతుంది. ఎంఐఎం బీఆర్ఎస్ వైపు వెళ్ళిన కోటాకి తక్కువ పడతాయి ఓట్లు. బీజేపీ గైర్హాజరైన కోటా ఓట్ల సంఖ్య 28. ఏకగ్రీవానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే అప్పుడు బీజేపీ చేతన పోటీకి నిలబెట్టి బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి సపోర్ట్ చేయాల్సి ఉంది. అది ఆషామాషయంగా జరిగే పని కాదు.